ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే కొన్ని అంశాలు జీవిత గమనాన్నే మార్చేస్తాయి. తెలిసి చేసో తెలియక చేసో కుట్రపూరితంగా చేసో చాలా అంశాలు ఉంటుంటాయి కదా. అలాగే ఒకసారి అంటే ఎప్పుడో ఏదో జరిగింది, గతంలో మనం చేసిన తప్పులు సరే ఏముందిలే గతం అయిపోయింది కదా, పొరపాట్లు జరిగిపోయినాయి కదా అని సరిదిద్దుకుంటే పర్వాలేదు. ఎవడేం పీకుతాడులే, ఎవడేం చేస్తాడులే అనే గర్వం ఎప్పుడైతే ఏ మనిషికైనా తలకెక్కిందో మనకు తెలియకుండానే ఆ తప్పులో కాలేస్తాం, తెలియకుండానే గతాన్ని మళ్ళీ రప్పించుకుంటాం. సో మన నడవడిక, మన ఆలోచన సరళి. ఎందుకు ఈ అంశం నేను తీసుకొస్తున్నానంటే ప్రశ్నారావణ్ ఎవరో అప్పటి వరకు ఏదో కొంతమందికి తెలుసుంటుందేమో కానీ చాలామందికి తెలియదు. సరే ఏదో యూట్యూబరు, ఏదో తన పని ఏదో తను చేసుకుంటున్నాడు, మాట్లాడతాడు, వ్యూవర్షిప్ ఉన్నది, లక్షన్నర ఏదో ఇన్కమ్ వస్తున్నది, సరే వాళ్ళ బ్రతుకు తెరుగుకో దేనికో అది నడుస్తుంటుంది. సో అందులో ఎటువంటి తప్పు లేదు. ప్రతి ఒక్కరూ తన జీవన భృతి కోసం ఏదో ఒకటి చేయాలి. ఆయనకి ఇది వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు, కష్టపడి ఉంటాడు, చేశాడు, అయింది. సో అక్కడితో ఆగిందా? ఎలాంటి వాటి మీద ఆయన ప్రశ్నలు సంధిస్తున్నాడు? ఇప్పుడు ఏ రకంగా అడ్డంగా బుక్ అయిపోయాడు? ఇప్పుడు బుక్ అయిన అంశం ఒకటైతే ఇతని చరిత్ర అంతా ఇప్పుడు తిరిగి రాస్తున్నాడు. మొత్తం చరిత్ర అంతా లాగేశారు. అందులో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు అదంతా కూడా ప్రశ్నారావణ్ భార్య మొత్తం అవన్నీ కక్కుతున్నారు అని వస్తున్న వార్తల నేపథ్యం. ఎందుకంటే అతనికి ఏదైనా జరిగిందంటే కుటుంబ సభ్యులను చూస్తారు. రావణ్ ఇంట్లో అధికారులు రైడ్స్ చేశారటండి, సోదాలు నిర్వహించారట. రావణ్ సెల్ ఫోన్లో పలువురితో చాటింగ్ మెసేజ్లు, ఆ చాటింగ్ అన్నీ కూడా లాగారు, వెనక్కి తీసుకొచ్చారు. మొత్తం అంతా కూడా వీళ్ళైతే డిలీట్ చేసేసారు. చేయడం అయితే డిలీట్ చేశారు. ఏముంది డిలీట్ చేసేస్తే పోతుంది కదా అనుకున్నారు. పోలీసులు తలుచుకుంటే ఎప్పుడో తాగిన ఉగ్గుపాలు కూడా కక్కిస్తారని ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. సరే ఎవరు ఉపా చట్టాల్లో ఇరుక్కోకూడదు, ఎవరు ఇబ్బందులు పడకూడదు, ఎవరుని ఆ రకంగా ఆ చట్టాలు పెట్టి జీవితాంతం అంతా జైల్లో ఉండేలాగా ఉండాలి అని ఎవరో కోరుకోరు. మరి చేసిన తప్పులకి ఎక్కడో దగ్గర శిక్ష పడాలి కదా. అసలు తప్పు జరిగిందా లేదా? మరి జరిగినాయి అని అంటున్నారు, ఆ డేటా అంతా వస్తున్నది అంటున్నారు. నేను అసలు చెప్పకూడదు మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ ఒక వీడియో ఎవరో చూపించిపోయారు నాకు, ఒక చండాలపు దరిద్రపు వీడియో. నమస్కారం పెట్టేశాను, నాకెందుకు ఈ చెత్త అంతని, నాకు వద్దురా బాబు ఆపండి అన్నాను. మరి అందులో అది మార్పింగ్ అంటారో లేకపోతే ఏఎల్ అంటారో ఇంకోటి అంటారో ఈయన రాసలేదు అని వాళ్ళు చూపించిపోతున్నారు. నేను వద్దన్నాను, నాకు అవసరం లేదు అది, అలాంటి ఎందుకులే, సరే ఎవడో ఎలా పోతే పోనీ మనకెందుకులే అని ఊరుకోవడానికి నేను జర్నలిస్ట్ని కాబట్టి దాని మీద నేను మాట్లాడతాను. చూడడానికి నాకు ఇష్టం లేదంతే. అందులో చాలా అసభ్యంగా అతి నీచంగా ఏవో చాక్లెట్లు కావాలని లేకపోతే ఐస్ క్రీమ్ కావాలని, ఐస్ అనేసరికి ఆటోమేటిక్గా అందరికీ తెలిసిన ఇలాంటి పదాలన్నీ కూడా అందులో ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం, అది వింటేనే నాకు అసహ్యం అనిపించింది. సరే ఏంది పైత్యం ఏంది, ఏదో పని చేసుకుంటే గౌరవంగా బతకాలు తప్పించి ఈ వికృతాలేంటి, మతాల పరమైన అంశాలు తీసుకురావడం ఏంటి? ఓ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఇంకొకరు అని లేకుండా ఎవరన్నానండి, ఏ క్యాస్ట్ అయినా హిందువులన్నా సరే ఇంకోళ్ళని ఏమన్నా నోటు కూర్చొని మాట్లాడతానన్నా కరెక్ట్ కాదు. మీరు ఏ మతాన్ని కించపరచకండి, అందరి మనోభావాలే, అందరం మనుషులమే, అందరికీ ఉండేది ఎరుపు రక్తమే. ఇప్పుడు అసభ్యకర వీడియోలు బయట పడినాయట. రావణ్ భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమెను అరెస్ట్ చేశారని కొంతమంది అంటారు, అదుపులోకి తీసుకున్నారని కొంతమంది అంటారు. ఏదైనప్పటికీ కూడా ఆవిడ చెప్పాలి కదా ఈతన వైఖరి ఏంటన్నది. ఈయన వల్ల మోసపోయిన వాళ్ళు దగ్గర 9-10 మంది ఉన్నారట. ఎవరైతే వీడియోస్ ఉంటారో వాళ్ళని, లేకపోతే పెద్దగా ఆధారం లేని వాళ్ళని, లేకపోతే సింగిల్ ఉమెన్ని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇతను ట్రాప్ చేస్తాడని వస్తున్న వార్తలు. ఎందుకంటే ఒక తప్పు నేను ఇంతకు ముందే అన్నాను, ఆ రోజు అక్కడ మాట్లాడిన మాటలు అతని జీవిత గమనాన్నే మార్చేసినాయి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఇది. ఒక్క మాట, ఒక్క తప్పు చాలు, ఒక్క యాక్సిడెంట్ చాలు కదండి మనిషి పోవడానికి. 10 యాక్సిడెంట్లు చేయాలా? ఒక్కటి చాలు మన కర్మ బాగోకపోతే. ఆ రోజుతో అయిపోయింది. ఎంతమందిని మనం చూడలేదు.
సో ఇలాంటిది ఆయన తవ్వుకున్న గొయ్యిలా ఉంది. ఇది ఎక్కడికి వెళ్తుందో, దీని వెనకాల ఎలాంటి లింకులు ఉన్నాయో ఇక్కడితో ఆపుతారా? ఇక్కడితో ఆగుతుందా అంటే ఆగే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళ భార్యను విచారిస్తున్నారు, ఇంట్లో మొత్తం అంతా సెర్చ్లు చేస్తున్నారు. ఇక యూట్యూబర్ రావణ్ చుట్టూ ఖచ్చితంగా అసలు విడదీయలేని ఉచ్చు బిగుసుకుందని, చాలా ఎక్కువగా బిగుస్తుంది. ఇక రావణ్ మొబైల్లో ఎఫ్ఎస్ఎల్కి పంపి కీలక సమాచారం సేకరించిన పోలీసులు, డిలీట్ చేసిన డేటా వాట్సాప్ పోలీసులకు ఫోరెన్సిక్స్ నివేదిక కూడా అందిందట. అదిగో వాళ్ళ భార్య చూడండి, ఆవిడ ఏం చేస్తుంది పాపం, ఆవిడ బాధలో ఆవిడ ఉంటుంది. సరే, భర్త ఎంత చెడ్డోడైనా లేకపోతే ఇంకోడైనా ప్రతి భార్య, భారతదేశంలో పుట్టిన మహిళలకి అందరికీ కూడా భర్తే దేవుడు అని చెప్పి చిన్నప్పటి నుంచి సర్వీసులు చేస్తుంటారు కదా. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా ఏమైనా నా మొగుడు మంచోడు, నా కొడుకు మంచోడు, ఈ రకంగా ఉంటుంటుంది మైండ్ సెట్. సరే, ఆవిడది ఆ మైండ్ సెట్ అయ్యి ఉండొచ్చు కాక ఆవిడ ఏం తప్పు చేయలేదు. కానీ ఇంత తెలిసిన తర్వాత ఇప్పుడు తప్పు చేయలేదంటే అవుతుందా? మొదటిసారి అలాగే చెప్తారు కదా ఎవరన్నాని. ఇప్పుడు దొంగ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు అనుకోండి, నేను అసలు చేయలేదు సార్, నాకు తెలియదు సార్. అవునా సార్, ఆ ఇల్లు ఎక్కడున్నా సార్, నేను అటుపైకి పోలేదే సార్, ఆ ప్రాంతం నాది కాదు సార్ అంటాడు. తనదేం స్టైల్లో 4 ఇచ్చేసరికి ఏముంటుంది, మొత్తం ఎక్కేస్తాడు. అమ్మ ఇంక మన వల్ల కాదురా బాబు, మనం భరించలేము ఇవన్నీ. సో ఎవరన్నా అదే పరిస్థితి. ఎవ్వరూ మొదట్లో చెప్పరు, మొదట్లో కూడా ఈవిడ అనుకుని ఉంటుంది. మరి ఇప్పుడు ఈవిడే చెప్తున్నది అంటున్నారు, చెప్పే పరిస్థితులు తీసుకొచ్చారంటున్నారు పోలీసులు. మరి ఇవంతా కూడా కక్షాదింపు అయితే మాత్రం క్షమించరాని నేరం ఇందులో ఎవరున్నప్పటికీ కూడా, ఏ పోలీసులు ఉన్నాయండి లేకపోతే ఏ పార్టీలు ఉన్నాయండి, ఎవరు ఉన్నాయండి. ఇది కానీ కక్ష సాధింపు అయితే, తన పునీతుడైతే, తన కడిగిన ముత్యం అయితే, ప్రశ్నారావణ కడిగిన ముత్యం అయితే ఎవరిని కూడా క్షమించిన అవసరం లేదు. ఇందులో తన కానీ కావాలని ఇరికిస్తే, మరి ఇరికించకపోతే ఇప్పుడు ఈయనకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? ఇక డేటా రికవరీ చేశాక వెలుగులోకి రావణ్ అకృత్యాలు చాలా ఉన్నాయట. 1, 2 కాదు, నేను ముందుగా చెప్పినట్లుగానే. సరే, ఇదంతా రావణ్ ఒక్కడే చేస్తున్నారా? ఇప్పుడు నెక్స్ట్ ఇది 3 ఫేజెస్లో వెళ్తున్నది. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నారు, తిట్టారు, అది కేసు. నెక్స్ట్ ఏంటి, ఈయన మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నారన్నది ఇది. ఇప్పుడేంటి, ఈయన కాకుండా ఈయన వెనకాల ఎవరైనా ఉన్నారా? ఎవరు దీన్ని ఆడిస్తున్నారు, ఎవరు ఈయన్ని నడిపిస్తున్నారు, ఎవరు ఈయనకి రూట్ మ్యాప్ ఇచ్చారు, ఇదంతా లాగుతున్నారట. సో వివిధ కోణాల్లో పోలీసులు ఎవరైనా ఉన్నారా అనే అంశం మీద చూస్తున్నారు. ఇక రావణ్ ఆర్థిక లావాదేవీలపై లోతుగా విచారణ జరిపిస్తున్నారటండి. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే అతనికి పెద్ద ఫండింగ్స్ వచ్చేస్తున్నాయి అంటారు. యూట్యూబ్కి అయితే నాకు తెలిసి 1,00,000 వస్తున్నది, నేను చెక్ చేశాను. 1,00,000 వస్తున్నట్టున్నది అతనికి మంత్లీ యూట్యూబ్ నుంచి. ఇది కాకుండా ఎవరైనా ఈయన అకౌంట్లో డబ్బులు వేస్తున్నారా, లేకపోతే వేరే ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఈయన చేస్తున్నాడా, అక్రమంగా ఏమైనా ఈయనకి అందుతున్నాయా, ఎవరన్నా ఇతన్ని వాడుతున్నారా, ఎవరన్నా ఈయనకి ఎరవేశారా, లేకపోతే ఇతనే ఏదో అయిపోతామని చెప్పి ఈ రకంగా చేస్తున్నాడా, ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అది పూర్తిగా ఆ లావాదేవీలపై మొత్తం ఆరా తీస్తున్నారు. చాలా కీలకమైన అంశాలు బయటపడ్డాయని వస్తున్న వార్తలు, బయటపడ్డాయి లేదా వెంటనే పోలీసులు చెప్పరు కదా, మనం చూస్తున్న వార్తలు వస్తున్న ఇన్పుట్స్ని పెట్టి మాత్రమే నేను చెప్తున్నాను. ఇది అతను తప్పు చేశాను, నేను ముందే చెప్పాను. అతను కానీ తప్పు చేయకపోతే ఏ ప్రభుత్వం ఉన్నాయండి, ఏ పోలీసు అధికారం ఉన్నాయండి, వాళ్ళని కూడా శిక్షించాలి, క్షమించకూడదు. ఇతను తప్పు చేయకపోతే. తప్పు చేస్తే మరి ఈయన సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఏం సమాధానం చెప్తారు? ఇక పలువురు యువతులతో రాసలీలలు సాగించిన రావణ్ ఆ వీడియోలన్నీ బయటపడ్డాయట, ఆడియో చాటింగ్లన్నీ కూడా వచ్చినాయట. ఈయన ఏదైతే డిలీట్ చేశాడో మొత్తం రికవర్ చేయించేశారు ఫోరెన్సిక్స్ ద్వారా. ఇక రావణ్ ఆర్థిక వనరులపై పోలీసులు ప్రత్యేక దృష్టి. రావణ్ నెలకు 1,50,000 పైగా ఆదాయం పొందుతున్నట్లు గుర్తింపు. నేను ముందే చెప్పాను కదా, నేను ఆల్రెడీ సెట్ చేశాను. అసలు ఏంటిది, ఈయన చరిత్ర ఏంటని చూస్తే 1,00,000 ఒక రోజు ఏదో 1,40,000 60,000 అలా వస్తున్నది. అంటే సరే 1,00,000 నుంచి 1,50,000 అనుకోండి, వస్తున్నది, యూట్యూబ్కి వస్తుంది. ఆ వీడియోలు చేస్తుంటారు కదా ఆటోమేటిక్గా. 1,00,000 వరకు ఏదో ఒక జీతం వచ్చినట్టుగా వస్తున్నది. ఆయన పని ఏదో ఆయన చూసుకుంటున్నాడు. అక్కడితో ఆగితే బాగున్నాను. ఇవన్నీ నిజమైతే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆయనకి ఇవన్నీ కూడా ఈ చిట్టా దొరికింది అంటున్నారు, ఈ వీడియోలు దొరికింది అంటున్నారు, ఈ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటున్నారు, ఆ నక్సలిజం భావాలు ఆయనలో ఉన్నాయంటున్నారు, లేకపోతే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కానీ నిజమయ్యేలా ఉంటే ఎవ్వరు కూడా అతన్ని కాపాడలేరు అని. ఇక బ్యాంకు లావాదేవీలు నిలిపివేయాలని 2 వేరు బ్యాంకులకు పోలీసులు లేక, అంటే ఎంత సీరియస్గా ఇష్యూ వెళ్తున్నది అన్నది ప్రత్యక్ష నిదర్శనం అండి ఇది.
ఆయన బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు. సీజ్ చేసిమని డైరెక్ట్ పోలీసులు పంపారట బ్యాంకులకి. వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే సీజ్ చేశారు, క్లోజ్. బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ అయిపోయినాయి. పోలీసుల విజ్ఞప్తికి ఖాతాలు నిలిపివేసిన బ్యాంక్ అధికారులు ఖాతాలు నిలిపివేశారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ వైఫ్కి సంబంధించి వాళ్ళ భార్య చాలా కీలకమైన అంశాలన్నీ ఇది 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 అని చెప్పి మొత్తం పూసకూర్చున్నట్లు చెప్పారట. పోలీసులు వచ్చి విచారణ చేసి ఇవి చేస్తుంటే మహిళలు ఎక్కడ తట్టుకోగలరు? తట్టుకునే పరిస్థితి ఉండదు కదా. అసలు ఎటువైపు వెళ్తున్నారు వీళ్ళు? ఎందుకు జరుగుతుంది ఇదంతాని? అసలు మతాలు కులాలు ఎందుకు తీసుకొస్తున్నారు? మిగతా రాష్ట్రాల పరిస్థితి కంటే కొద్దిగా ఎక్కువగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా అని అనిపిస్తున్నది ఇలాంటివన్నీ చూస్తుంటాను. ఏదో ఒక నెట్వర్క్ నడుస్తున్నది, ఏదో ఒక ఇన్సైడ్ నడుస్తున్నది అనే అనుమానాలు రావడంలో తప్పులేదే. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? భర్త జైలుకి వెళ్ళిపోయాడు, బెయిల్ వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ ఇవన్నీ నిరూపణ అయితే చాలా భయంకరమైన చట్టం ఇది. ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు, అసలు వస్తారో రారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఉంది. ఆవిడ ఎంత ప్రాధాయపడినా ఎంత చేతులు జోడించినా అతను చేసిన పప్పుకి వీళ్ళందరూ ఎవరైనా మనం కుటుంబంలోనే ఉండి లేకపోతే వేరే కుటుంబంలో అనేయండి ఎవరైనా ఒక తప్పు చేశారనుకోండి ఆ శిక్ష అంతా కుటుంబం మీద పడుతుంది. వాళ్ళని తలుచుకోండి. ఎందుకంటే సమాజంలో గౌరవం పోతుంది. ఫస్ట్ అరే వాళ్ళ భర్త ఇదంటరా, ఇది నిరూపణ అయితేనే నేను మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను. అతను చేసాడో నేను అంటలేదు, వచ్చిన ఆరోపణల మీద మాత్రమే నేను మాట్లాడుతున్నాను. దీన్ని ఏ పార్టీలో ఎవరు ఓన్ చేసుకోని అవసరం లేదు, ఏ పార్టీలో కక్ష చేయనవసరం అవసరం లేదండి. అతను తప్పు చేస్తే తప్పని చెప్పండి, అవి నిరూపించండి, ఆధారాలు ఉండాలి. ఇదిగో ఇవి దొరికినాయి అవి దొరికినాయి ఇవి కాదు కదా. అతను తప్పు చేసాడా, ఎవరినైనా సరే అతను ఇతరులని కాదు, ఎవరు తప్పు చేసినా సరే కేసులు పెట్టండి, లోపల వేయండి, పశ్చాత్తాపడేలా చేయండి. మరీ తీవ్రమైన కేసులు అయితే కోర్టులు చూసుకుంటాయి. కోర్టు పరిధిలోకి వెళ్లాల్సిందే. కక్ష సాధింప నిజంగా జరిగిందా అన్నది. ఇప్పుడు ఆవిడ పరిస్థితి అంధకారం. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటో మరి ఆర్థికంగా బలంగా ఉన్నారో, ఆయన ఏమైనా సంపాదించుకున్నాడో లేకపోతే ఏమీ లేదో, ఆ వచ్చి లక్షన్నరకి నెలకి ఖర్చు పెట్టేసుకుని ఆయన ఉంటున్నాడో, ఆవిడ ఎలా బతుకుతుందో ఇదొక బాధ. ఆ పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక పెద్ద తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఒకరు చేసిన తప్పు, ఒకరు మాట్లాడిన మాటలు ఎంత దూరం తీసుకెళ్తాయన్నది ప్రత్యక్ష నిదర్శనమే ప్రశ్నారామన్ ఎపిసోడ్. ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి అస్సలు కనిపించట్లేదు. బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు, ఫోన్ రికవరీ అవన్నీ తీశారు, సమాచారం అంతా కీలక డేటా తీశారట. అందులో చాలా అంశాలు ఉన్నాయట, చాలా అశ్లీల వీడియోలు ఉన్నాయట. మరి వాళ్ళందరూని వచ్చి ఎవరైతే రావణ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, మాకు సమాచారం అందించండి, ఇది మేము గోప్యంగా ఉంచుతామని చెప్పి ఆల్రెడీ పోలీసులు చెప్తున్నారట. దానికి కంప్లైంట్లు కూడా వస్తున్నాయట. అంటే ఇది ఎక్కడికి వరకు వెళ్తుంది? సో మతపరమైన అంశాలు ఏంటి, కులాలు ఏంటి, హిందూ ఏంటి, క్రిస్టియన్ ఏంటి, లేకపోతే మహమ్మడీన్స్ ఏంటి, సరే ఉండొచ్చు. ఎవరి కులాలని ఎవరి మతాలని వాళ్ళు గౌరవించండి, మీరు ప్రార్థించుకోండి, తప్పు లేదు. కానీ రెచ్చగొట్టే విధంగా విద్వేషపూర్వక అంశాలు తీసుకొస్తే అది ఎంతవరకు వెళ్తుంది? మన కుటుంబంతో ఒకరితోటో పోయేది కదా. ఇది ఒక సమాజం మీద ఇలాంటి రుగ్మతలు పడినాయి అనుకోండి, అది చీడపురుగులా వ్యాప్తి చెందుతుంది. విజయవాడలో నిన్నే నేను మాట్లాడాను, ఎన్ఐఏ సోదాలు చేస్తున్నది. అయితే ఎటువైపు వెళ్తున్నాం? ఒక ప్రశాంతమైన జీవితం బతుకుదాము అనుకున్న వాళ్ళు కూడా టెన్షన్ ఇలాంటివన్నీ చూస్తుంటేనే వెళ్ళినోడు మళ్ళీ వెనక్కి వస్తారో రాడో తెలియని పరిస్థితి అయిపోయింది. ఎవరు వచ్చి ఎటు నుంచి ఏం చేస్తారో తెలియని అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఈ మధ్యలో ఇవి స్టేజ్ ఎక్కి మైకిస్తే మనం దేని గురించి వెళ్ళామో, ఎక్కడికి వెళ్ళామో, ఏం మాట్లాడుతున్నామో అది కదా మన మాట్లాడాలి. అనవసరమైన మాట్లాడి ఇంకో కేసులు పెట్టించుకోండి, అసలు ఈడెవరో చూద్దాం అని చెప్పి గెలికితే మొత్తం ఇవన్నీ బయటకు వచ్చి ఎటువైపు వెళ్తుంది? ఇప్పుడు అలా ఆ శ్రీమతి ఏం చెప్పింది? ఆవిడ మొత్తం చెప్తారు కదా. అంటే ఒక అంధకారమైన పరిస్థితి ప్రశ్నారామన్ జీవితంలోకి వచ్చేసింది. దయచేసి ఎవరైనా విధానపరంగా ఉంటే మాట్లాడండి. నిజంగా తప్పులు చేసేవనుకుని ప్రభుత్వం ఎవ్వరూ విమర్శించొద్దు, నెత్తిన పెట్టుకోండి, ఊరేగించమని ఎవరో చెప్పరు. తప్పు చేస్తే ప్రశ్నించండి, తప్పు చేస్తే నిలదీయండి. కానీ విధానపరంగా నోరుంది కదా, మనకు నచ్చినట్టుగా దురద తీర్చుకుందాం, నోటి దురద అంటే అది ఎవరు క్షమిస్తారు? ఈ రోజుల్లో సామాన్యమైనడే ఏరా అంటేనే ఒప్పుకోవట్లేదు. వీడు కొంతమంది సర్రం లెగుస్తున్నారు. ఎందుకంటే అంతే, అది ఒకప్పుడు పరిస్థితులు లేదు. జీహూదుడు లోజుడు పోయినాయి, ఎవరన్నా ఒప్పుకోరు. అందులో అధికారంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు అస్సలు క్షమించరు.
ఎవరినైనా సరే. ఎందుకు మాట్లాడాలి? అవసరమే ఉంది? ఏమైనా ఆస్తితోగులు ఉన్నాయా మీకేమన్నాని? ఏమైనా కుటుంబ కలహాలు ఉన్నాయా? వ్యూస్ కోసమో లేదా దేనికోసమో ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడడం ఏంటి? మనం హైప్ పెంచుకోవడానికో లేకపోతే యూట్యూబ్లో వ్యూస్ కోసం అని చెప్పి వేరే వేరే మతపరమైన అంశాలన్నీ ఇందులో రూపించడం ఏంటి? సరే, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నదో ఇంకోరు ఉన్నదో సరే, అవన్నీ పెట్టుకుండి అసభ్యంగా అవన్నీ రికార్డులు చేసి ఫోన్లో దాచుకోవడం ఏంటి? అంటే ఎవరినైనా బెదిరించడానికా? ఇవన్నీ నిజమైతే, ఈ వాస్తవాలు అయితే ఇది కనువిప్పు కావాలి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ కుటుంబం ఉంటుంది, మీకు జీవితం ఉంటుంది. దాన్ని గొప్పగా మీరు లీడ్ చేయకపోయినా పర్వాలేదు, ప్రశాంతంగా లీడ్ చేసుకోవడం చూడండి. రాజకీయాలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. మన కుటుంబం, మనం బతకడం శాశ్వతం. ఏది శాశ్వతం కాదు. మనం ఎంతకాలం ఉంటుందన్నది అదే శాశ్వతంగా నిలబడుతుంది. ఆ రోజు మనం లేనప్పుడు 2 రోజులు 3 రోజులు మర్చిపోతారు, ఎంత గొప్ప వాళ్ళైనప్పటికీ కూడా. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో అయిపోద్దిలే, మనం హీరోలు అయిపోతాం. ఎన్ని రోజులు హీరోలు అయిపోతారు? ఎన్ని రోజులు వీళ్ళు అయిపోతారు? ఎన్ని రోజులు గొప్ప వాళ్ళు అయిపోతారు? మనం పోయేది ఒక్క నిమిషం. ఆ ఒక్క నిమిషం కానీ అది ఆగిపోయిందంటే ఏమీ లేదు, ఇవన్నీ పోతాయి. ఈ ఎంపైర్లన్నీ కూలిపోతాయి. మనం ఎంత సంపాదించుకున్నా, ఎన్ని వ్యూస్ వచ్చినా, ఏముంటుంది? ఆ నిమిషంతో అదే ఆఖరి నిమిషం. ఆ తర్వాత ఏమైనా ఉంటుందో మీరు చూసుకోవడానికి. సో ఉన్నంతకాలం పద్ధతిగా బతకడానికి చూడండి, మంచిగా బతకడానికి చూడండి. మంచిగా బతకడానికి చూడకపోయినా పర్లేదు, చెడ్డగా మాత్రం వెళ్ళకండి దయచేసి. మీ బతికేదో మీరు బతకండి. ప్రతి ఒక్కరు కూడా, యూట్యూబర్స్ అవనివ్వండి, వేరే వాళ్ళు అవనివ్వండి, సంయమనం పాటించండి, జాగ్రత్తగా మాట్లాడండి, విధానపరంగా మాట్లాడండి. మీరు మంచిగా మాట్లాడి, మీరు పద్ధతిగా మాట్లాడినప్పుడు నిజంగా మీ మీద కేసులు వేశారనుకోండి, మీరు నిజంగా హీరో అవుతారు. అప్పుడు రే ఆడేం తప్పు చేశాడరా, ఆడి మీద కేసు వేశారని ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మీకు ఆ ప్రయారిటీ వస్తుంది. మనం తప్పులు మాట్లాడి, మనం బూతులు మాట్లాడి, మనం హెచ్చరికలు చేసి, మన మతపర విద్వేషాలు రెచ్చగొట్టి, మనం అసాంఘిక అకృత్యాలు చేసి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి, అవన్నీ మనం ఏదో గొప్ప అవార్డు దొరికినట్లుగా ఎన్ని వీడియోలు అన్నీ కూడా డంపు చేసుకుని, అది స్టోరేజ్ చేసుకుని, మనం వికటాట్టహాసాలు చేసి వికృతాలు చేస్తుంటే ఇంకేముంటుంది లైఫ్? ఇదా భగవంతుడు పుట్టించింది దీనికా? మనం వెళ్ళి జైల్లో ఉండడానికో, లేకపోతే ఇంకో దగ్గర ఉండడానికో, లేకపోతే ఇంకొకరితో చెప్పించుకోవడానికో, ఇంకొకరితో తన్నులు తినడానికో దీనికోసం కాదు కదా. మన బతుకు మనం బతకడానికి, బతుకున్నంతకాలం గౌరవంగా ప్రశాంతంగా వెళ్ళిపోయే ఆలోచనలతో ఉండాలి తప్పించి ఈ రకంగా మీ కుటుంబాలను ఇబ్బంది పడి, మీరు ఇబ్బంది పెట్టుకుని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి అలా ఆవిడ పరిస్థితి ఏంటో, ఆవిడ మరి ఏం చెప్పిందో, ఏమి లాగారో చాలా సీరియస్గా అయితే రావణ పరిస్థితి ఉంది. ఈయన ఎవడో ఆదర్శంగా అయితే దయచేసి తీసుకోకండి. అమ్మో ఇలా చేస్తే ఇలా అవుతుందా అన్న భయం అయితే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలా మాట్లాడేవాళ్ళు అందరికీ నేను చెప్పట్లేదు, అందరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైతే ఉన్నారో విధానపరంగా మాట్లాడండి, ప్రశ్నించండి. ప్రశ్నించడం ఎప్పుడూ తప్పు కాదు. వాక్ స్వాతంత్ర హక్కు మీకు ఉన్నది. వాక్ స్వాతంత్ర హక్కు ఉన్నది కదా అని చెప్పి నాకు పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదో, నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదో, లేకపోతే వేరే ఆటి దగ్గర నుంచి నేర్చుకున్నదంతా నేను దాన్ని ప్రయోగిస్తాను, ఆ పదజాలాన్ని భూత పురాణాలు ఎత్తుతాను అంటే రోజులు బాగలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సో నాలిక కాస్త అదుపులో పెట్టుకోండి. నేను ముందుగా చెప్పినట్లుగా మంచి చేయకపోయినా పర్లేదు, చెడ్డ వైపు మాత్రం వెళ్ళకండి.